అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే బాగా బీచ్ అని బాగా ఫేమస్ అనమాట. అందుకని ఈ వరకు వచ్చేసాం అనమాట. హాయ్ బ్రోస్, ఇది గుడ్ మార్నింగ్ అంటారు, కాకపోతే సాయంత్రం వచ్చినాం. అది పొద్దున్నే తాగుతున్నాము. ఏం చెప్పింది చల్ల బిర్యానీ అని ఫ్రిడ్జ్లో పెట్టిన కానీ ఫ్రిడ్జ్ కూల్ అవ్వలేదు. సర్లే చెప్పు, ఇది ఏది మమ్మీ? ఇది పిజ్ అంటే మన హైదరాబాద్లో యాపిల్ పిజ్జా అన్నమాట, అంతేనా? అయితే ఇది దీంట్లో కొంచెం బీర్ కూడా కలిసింది తెలుసా, తాగితే అదే వస్తుంది వాసన. అప్షర్ నువ్వు అనాలి, బీర్ వాసన వస్తుంది ఇంట్లో. పిజ్జా ఇది తాగుతా, నువ్వు బీర్ తాగుతున్నట్టు ఫీల్ వస్తుంది కదా మామ. ఏమించి పద్దెనిమిది పత్తి తేవరాలు పొద్దుగా. మీకు ఫ్రిడ్జ్ కూల్ అవుతుంది కదా మీది? అవుతుందా? అదే కదా నిన్న వాటర్ బాటిల్ పెట్టినట్టు మొత్తం ఐస్ కట్టిపోయింది కదా, కూల్ వాటర్ అవుతుంది కదా. ఇది ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలనుకుంటున్నాము, చూద్దాం, వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేద్దాం. కాంచన శ్రీ మామూలు ఇది చికెన్ సరే. అయితే ఇప్పుడు మేము డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంటే బీచ్కి వెళ్తున్నామట. బీచ్ ఇక పైనుంచి ఫ్రేమ్ ఇలా ఉందా అమ్మ, మన అక్కడి నుంచి పైనకి వెళ్ళి కిందికి పెట్టినట్టుంది కెమెరా. అయితే బీచ్కి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కువ చేద్దామని చూస్తున్నా, కాకపోతే ఈ రోడ్డు మీద పోయే వెహికల్స్ అవన్నీ మొత్తం డిస్టర్బెన్స్గా సౌండ్ వస్తూ ఉంది కాబట్టి తక్కువ చేస్తున్నా బయట. చూద్దాం, అక్కడ దాకా అయితే వెళ్దాము. వెళ్ళి ఎట్లుందో వాతావరణం ఒకసారి చూస్తాం, మీకు కూడా చూపిస్తా. చూడండి, ఇక్కడ వస్తే మా వాళ్ళు షర్ట్స్ తీసుకుందామని వచ్చింది అనమాట. చూద్దాం షర్ట్స్ ఏం తీసుకుంటారు. ఇదంతా జీడిపప్పు. ఆ జీడిపప్పు రేట్ ఎంత ఉంటుంది? ఇది ఒకసారి మన సైడ్ ఏమో కేజీకి 1500 1600 ఉంటుంది, ఇక్కడ తక్కువ. నడిచి నడిచి చెమట వస్తుంది తప్ప బీచ్ మాత్రం రావట్లేదు. చూస్తా ఇంకెంత దూరం నడవాలా. అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండేది, ఫేస్ డల్ అయిపోయింది, అంటే మొత్తం స్వెట్ వచ్చేసింది, ఘోరంగా ఉంది. ఏం చేస్తున్నాం అంటే ఇట్లే వెళ్తూ ఉంటే అన్న ఏమన్నా ఎట్లున్నా బాగున్నా, ఇదేగా అన్న మాట్లాడతలేడు, ఒకే వైపు చూస్తున్నాడు అన్నమాట ఆయన. ఎందుకు మౌనరతమా? చూస్తే ఇంకా దగ్గరలోకి వచ్చేసినాము. చెమట అయితే మామూలుగా రావట్లేదు, పోయి దూకాలని ఉంది కానీ ఎక్కడెట్టనేమో. ఇది మొత్తానికి దగ్గరలోకి వెళ్తున్నాం అన్నమాట. మొత్తానికి బీచ్ దగ్గరికి వచ్చేసినాము. ఇదే అన్నమాట ఎంట్రెన్స్.
ఓకే హాయ్ బ్రోస్, ఇది గుడ్ మార్నింగ్ అంటారు, కాకపోతే సాయంత్రం వచ్చినాం. అది చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇప్పుడు ఆ డిఫరెంట్ మొత్తం చూపిస్తాం అనమాట లోపలికి వెళ్తే. నిన్న ఒక బీచ్కి వెళ్ళాం అనమాట. మేము ఆల్రెడీ షూట్ చేసిన బీచ్ అనమాట అక్కడ. కానీ అక్కడ ఇంత క్రౌడ్ లేదనమాట. కానీ ఈవినింగ్ టైంలోనే ఎక్కువ వస్తారన్నమాట. అక్కడ కూడా ఈవినింగ్ టైంలోనే బాగానే వచ్చినారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు టైం కూడా ఈవినింగ్ 5 అవుతుంది. మెల్లగా ఈరోజు బాగా తడవాల్సిందే. ఈ అమ్మ మనుషులతో పాటు కుక్క కూడా ఈదుతుంది చూడగా. దాని సంతోషం ఈ అమ్మ తడువమ్మ తడువే. మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే బాగా బీచ్ అని బాగా ఫేమస్ అనమాట. అందుకని ఈ వరకు వచ్చేసాం అనమాట. ఇక చూసుకుంటే ఇక్కడ కూడా జనాలు కూడా మామూలు దగ్గర క్రౌడ్ ఈ వచ్చంగా ఉంది. ఇటు వరకు వచ్చిందే మామూలు లేదు. నేను లోపలికి పోదామని అనుకుంటున్నా, కానీ అలలు చూస్తేనే ఘోరంగా వస్తుంది. అంత పెట్టు అలలా బాబోయ్, అంత వస్తుందంటే మనం ఫోన్ పట్టుకుని లోపలికి పోదాం అనుకుంటున్నా. ఆ దెబ్బకి తడిచిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఏమో డేంజర్గా ఉన్నది మొత్తం ఇదంతా అలలు చూస్తేనే. చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. ఫోన్ అయితే తీసుకొని లోపలికి వెళ్తా, ఏమైతే చూద్దాం. వీళ్ళకు హోలీ పండుగ ఇక్కడనే జరుగుతుందన్నమాట. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అరే రే అంటే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ గోవాలో ఉండేవాళ్ళు మాత్రం తక్కువ అనుకుంటా. బయట అవుట్ సిటీ నుంచి వచ్చినారు, బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఫారెన్స్ అంటే అది మొత్తానికి చూస్తుంటే వెళుతున్నా ఒక వీడియో లోపలికి. కానీ ఎక్కువ రాను లోపలికి, ఇంతవరకైతే రాలేను. నేను అక్కడ దగ్గర నీటి వరకే, మరీ లోపలికి వస్తా రావాలి. నీళ్ళు ఎవరు రామన్నారు? అది ఓకేలే. అమ్మ ఘోరం పడిపోతా నేను కూడా. పెద్ద మామూలుగా చేయట్లేదు మామా. ఓ మై గాడ్, నేను కూడా అక్కడ దాకా వెళ్ళాలండి. కాకపోతే ఫోన్ మాత్రం పడ్డదంటే ఇప్పటిదాకా చేసిన వీడియోస్ కథం. ఓయ్ ఓయ్ మా వాళ్ళు మాత్రం అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇది మామూలు లేదు. దగ్గరకు వచ్చేసి అమ్మ వాటర్ పడింది పడిపోతున్నాయి. మామూలు లోపల అయితే క్రేజీగా ఉండదు అసలు. లోపలికి వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళానుకో లోపలికి లాగేసుకుంటున్నాం. అసలు లోపల లాగేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే అలలకు మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాం అనమాట.
చాలు ఈ పూటకి ఇది. బయటికి వెళ్దాం మెల్లగా. సపరేట్ దూకాలయ్యా. మేము మొత్తానికి చూడగానే ఇంకా వెహికల్ వచ్చింది, పోలీస్ వెహికల్ వచ్చింది. ఇంకా టైం అయిపోయింది, అందరు బయటికి రాండి అని చెప్తున్నాడు. అయిపోయింది మొత్తానికి. ఈరోజు బాగా ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ బయలుదేరుతాం ఇక. కానీ లోపలికి వస్తుంటే మొత్తము లాగేసుకుంటుంది, మొత్తం అలలు వస్తుంటాయి కదా. కొంచెం లోపలికి వెళ్ళామంటే పెద్ద అలలు వచ్చే మూమెంట్లో మళ్ళీ వచ్చేసి వెళ్ళిపోతాయి కదా, అట్లా రివర్స్ వెళ్ళేటప్పుడు మనిషిని లోపలికి లాగేస్తుంది. అమ్మో డేంజర్గా ఉంది మొత్తం. అదే మొత్తము గోవాలోని బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మళ్ళీ రివర్స్ పరిగెత్తుకుంటూ వచ్చా. ఎందుకు తెలుసా, నా చెప్పులు మర్చిపోయా. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చా. చేస్తున్నాడు మంచిగా. ఓకే, ఇక్కడి నుంచే మేము మెల్లగా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతున్నాము. బాగా బీచ్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుగుతామో మనకు కూడా తెలీదు. బాయ్. ఇలా వెళ్తున్నాము మొత్తానికి గోవాలో. బీచ్ మాత్రం మస్తు కలకల్లాడుతుంది జనాలతో. పోతే కొన్ని పైసలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేయాలంటే గోవాకి వచ్చి ఎంజాయ్ చేయాలన్నమాట.